సినిమా పరంగా కానీ ఆ సినిమా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల కానీ. అవును, బాధాకరమైన ఇన్సిడెంట్ జరిగింది, కానీ గొప్ప సినిమా అది, చాలా గొప్ప సినిమా. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, అంతమంది చనిపోయిన తర్వాత ఆ సినిమా జరిగిద్ది అని అసలు హోప్ అనేది ఉందా నీకు అప్పుడు? నేను ధైర్యంగా ఉన్నాను. రవణ కూడా చేయాలి అంటే, రవణ రెగ్యులర్గా ఏమో సినిమా ప్రొడ్యూసర్ కాదు కదా, ఆయన ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. తన తండ్రి సినిమా తీసి తన త్యాగాల్ని చెప్పాలి అనేది రవణ యొక్క ఉద్దేశం. కానీ ఆ సినిమా ఆగటం ఆయనకు ఇష్టం ఉండదు. ఎనీ కాస్ట్ ఆ సినిమా తీయాలనేది తనకు మైండ్లో ఉంది. నేను రెడీగానే ఉన్నాను. సో ఇక ఏమైతే అదైంది అనుకొని స్టార్ట్ అయ్యాం. మిగతా వాళ్ళు కూడా అందరూ కోఆపరేట్ చేశారు, ధైర్యంగానే వచ్చి. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించి నాకు కూడా మెమరబుల్ ఏంటంటే, దానికి ముందు నీ పెళ్లి జరిగింది. అవును, నాంపల్లిలో. అవును, అక్కడ పెట్టారు అది. అసలు తెలియదు కదా ఎవరికి, మనం తెలియదు. అలా వచ్చాము, అంతా వెళ్ళిపోయింది, అయిపోయింది. ఆ తర్వాత ఓపెనింగ్ జరిగినప్పుడు కూడా వచ్చాం. ఈటీవీ వెహికల్లో యాక్చువల్గా నేను వెళ్ళాలి అంటే ఒక ఈవెంట్ నుంచి ఇంకో ఈవెంట్కి వెళ్ళేటప్పుడు జగదీష్ బాబు గారు వీళ్ళందరూ రాసబ్బా వెళ్దామంటే అప్పుడే అక్కడ ఏదో సాంగ్స్ పొజిషన్ ఏదో ఉన్నందువల్ల ఆగిపోవాల్సి వచ్చింది. అలా మా మిత్రులు, ఇప్పుడు మా సీనియర్ అయిన జగదీష్ బాబు గారు కానీ అలాగే మా మిత్రుడు శేఖర్ అని వీళ్ళు దూరం అయ్యారు ఆ ఇన్సిడెంట్ వల్ల. అది చాలా బాధాకరమైన విషయం. సో అలా మెమరబుల్ అనమాట అది. మెమరబుల్ అంటే ఒక విధంగా బాధాకరంగా. సో మాకే అలా ఉంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీకు ఇంకా ఎంత పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్లోనే ఆ సినిమాని తీసి సక్సెస్ చేయటం అనేది ఒక ఇక్కడ జరిగిన తర్వాత కూడా షూటింగ్ టైంలో అక్కడ కూడా ప్రయత్నాలు జరిగాయి. అవునా? జరిగాయి, అయితే బయట తెలియదు అవి జరిగాయి. దానికి ఇక రకరకాల సపోర్టు, అక్కడ ప్రజల సపోర్టు, అట్లాగే అప్పుడున్న పీపుల్స్ వార్ పార్టీ సపోర్టు, ఇవన్నీ ఉండటంతో అది కరెక్ట్గా చేయగలిగాం. ఓకే, ఈవెన్ అక్కడ కవరేజ్ కూడా మేము వచ్చాం. ఫస్ట్ ప్రపంచంలో అంత హైయెస్ట్ స్తూపం అప్పటి వరకు ఎవరు కట్టలేదు. అవును, ఒరిజినల్గా కట్టారు. అంటే షూటింగ్ కోసం కట్టిందేనా? ఇప్పటికీ ఉందా స్తూపం? ఎలా స్తూపం ఉంది, షూటింగ్ కోసం అని అనుకున్నాం. యాక్చువల్గా అదే ప్లేస్లో ఎందుకు అని అనుకుంటే, శ్రీరాములయ్య గారు ఈ భూముల్ని అక్కడే పంచారనమాట. ఓకే, అక్కడ జరిగిన ఒరిజినల్ ప్లేస్ అది. సో కాబట్టి శివారు జమాయి భూములు అంటారు వాటిని. సో అక్కడే చేద్దాం అనుకొని ప్లాన్ చేసినప్పుడు అక్కడ పర్మిషన్ కోసం అప్లై చేశారు. పర్మిషన్ తీసుకోవాలి కదా అక్కడ చేయాలంటే. అప్పుడు కొంచెం పీపుల్స్ వార్ పార్టీ అన్నీ బాగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. చేస్తే అట్లా కాదు, దాన్ని ఒరిజినల్ స్తూపం కట్టండి, అది మెమొరబుల్గా ఉంటుంది అని వాళ్ళు సజెస్ట్ చేశారు. రెవన్న దానికి రెడీ అయిపోయి రెవెన్యూ కట్టాడు. 1,00,000 మంది జనం అప్పట్లో, గ్రాఫిక్స్ లేకుండా ఏం లేకుండా. ఫస్ట్ అకేలా క్రేన్ వాడాం మనమే. టైటానిక్ సినిమా తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ మనమే వాడాం, మన తర్వాత మళ్ళీ సినిమాకి. యాక్చువల్గా ఆ సినిమాలో హరికృష్ణ గారిని తీసుకోవాలన్న ఆలోచన ఎవరిది? అది యాక్చువల్గా మోహన్ బాబు గారు మేమంతా అనుకున్నప్పుడు రజనీకాంత్ గారిని అడగాలనుకున్నారు రవణ. రజనీకాంత్ గారికి వెళ్ళి కథ కూడా చెప్పాం, ఆయనకు నచ్చింది. కాకపోతే అంటే మళ్ళీ పెదరాయుడు తర్వాత మళ్ళీ ఇట్లాంటిది ఎట్లా ఉంటుందని డైలమాలో ఉన్నాడు. ఉండి నాకు కొంచెం డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనే దాంట్లో ఉండేసరికి అర్థమైపోయింది. ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా చెప్తారు కదా, డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అంటే సరే అన్న, మీరు ఎప్పుడైనా సరే మేము షూటింగ్ స్టార్ట్ చేస్తే మీరు ఎప్పుడైనా చెప్పొచ్చు అని అనుకున్నాం. తర్వాత రకరకాల రవణకు ఐడియా వచ్చింది. హరిన్ ఎట్లా ఉంటాడని అడిగాను. అంటే బాగుంటాడు అన్న, నేను వెళ్ళి కలుద్దాం అంటే వెళ్ళి కలిసాం. కలిస్తే నేను వద్దు అంత పెద్ద క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ చెప్పేసరికి ఆయన ఎమోషనల్ క్యారెక్టర్ కదా, కొంచెం ఉద్రేగం రెండు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో లేదు వద్దు, ఇంత చాలా మంచి క్యారెక్టర్ శంకర్, ఇది దీన్ని పాడు చేసుకోవద్దు, మంచి హీరోని పెట్టుకోండి అని అన్నాడు. అని అంటే వచ్చి రవణే చెప్పాను నేను, ఇట్లా పెద్ద హీరోని పెట్టుకోమంటున్నాడు, ఎవరిని అడిగారా మీరు అని అడిగాడు. అంటే ఇట్లా రజనీకాంత్ గారిని అడిగాము, ఆయన కన్ఫ్యూజన్ ఉన్నాడు, ఎందుకంటే ఫస్ట్ కాంబినేషన్ కాదు కదా ఇది, పెద్దరాయుడు తర్వాత ఈ కాంబినేషన్ చేసినప్పుడు అనవసరంగా ఎక్స్పెక్టేషన్ పెరుగుతాయి మీకు, దీన్ని మీరు బేర్ చేయగలుగుతారు లేదా అనే దాంట్లో ఉన్నాడు ఆయన. అప్పుడు రవణ్యకు ఐడియా వచ్చి ఇట్లా హరిన్ అంటే నాకు కూడా నచ్చింది, బాగుంటావు అన్న, నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి అనుకున్నాము అని అంటే, లేదు శంకర్ పెద్ద హీరోని పెట్టుకోండి వద్దాను.
వచ్చి రవణ చెప్పాను. చెప్తే మళ్ళీ అడుగుదాం అన్నాడు. అంటే ఎవరిని ట్రై చేయలేదు? తర్వాత చేయలేదు. చెప్పాము. నెక్స్ట్ డే మళ్ళీ మాట్లాడదాం, నువ్వు వదిలిపెట్టి నేను మాట్లాడతా కదా అన్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మన ఇద్దరం వెళ్ళాం. మళ్ళీ ఆహ్వానం హోటల్కి వెళ్ళాం. వెళ్తే నువ్వే చేయాల, నువ్వే మాట్లాడన్నాడు నాతో. నేను మాట్లాడి కూర్చొని నువ్వు మాట్లాడన్నాడు. నువ్వే చేయాలన్నాను. అదేంటన్నా నువ్వు చేయాలని? చేయలే, లావు వదిలే అన్నాడు. లేదు నువ్వు అన్నీ మానేసుకో, నాకు టైం ఉంది, 1 month టైం ఇస్తున్నావు, 1 monthలో నువ్వు ఏం చేయాలో చేసుకో, కానీ నువ్వే చేస్తున్నావు క్యారెక్టర్. అదేంటి రవి అన్నాడు. లేదు నన్ను డైరెక్టర్ శంకర్ నువ్వే కావాలంటున్నాడు, నువ్వే చేసి. కాదమ్మా నేను చాలా చేయాలమ్మా, నువ్వు చేయి, నువ్వు ఎప్పుడు చేస్తే అప్పుడు చేద్దాం షూటింగ్ అన్నాడు. నేను నాకు 2 months టైం కావాలన్నాడు. తీసుకో అన్నాడు. 2 months అయినా పర్లేదు, నువ్వు చేస్తున్నావు. కాదు రవి ఇంకోసారి ఆలోచించుకో. లేదా నేను ఆలోచించేదేం లేదు, నువ్వే చేసాను. అంటే బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మేము. నువ్వే చేసే అన్నాను. నువ్వు గట్టిగా నువ్వు నమ్ముతున్నావు అని అన్నాడు. నమ్ముతున్నా అన్నా నేను. నిజంగా చెప్పు, రవి చెప్పాడని అంటున్నావా లేకపోతే నీకు నువ్వు అన్నావు? లేదు రవన్నే చెప్పాడు ఫస్ట్, కానీ మీరు చేస్తే బాగుంటుంది. అంత నమ్మకం ఉంటే నేను ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటం లేదు, మీరు చేస్తున్నారు. మేము షూటింగ్కి వెళ్తున్నాం. మేము అంతటి షూటింగ్కి వెళ్ళిపోయి దాదాపు ఒక 25 days తర్వాత వచ్చాం. వచ్చిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయమంటే నేను మెసేజ్ పెట్టాను. ఆహ్వాన్ హోటల్ ఫోన్ చేసి ఇట్లా వచ్చిన నేను, నువ్వు ఒక్కనే రా, రవణికి ఏం చెప్పక నువ్వు ఒక్కనే రా అన్నాడు. వెళ్ళాను. వెళ్ళి చూస్తే అసలు 1 month ముందు చూసిన అరణ్యకను ఎంత తగ్గాడు? 3-4 kilos పైన తగ్గాడు. తగ్గటం మ్యాటర్ కాదు, కానీ ఆ ఫేస్లో గ్లో కానీ ఆ షార్ప్నెస్ అవన్నీ వచ్చి వీసం పెంచాడు కొంచెం. ఓకే. చూసిన తర్వాత బాగున్నావు కదా అన్నాను. అదే మొత్తం అన్నీ కంట్రోల్ చేశారు. నువ్వే కావాలంటున్నావు. సార్ నాకు కూడా ఆ క్యారెక్టర్ విన్న తర్వాత సత్యమన్న అంటే ఆ క్యారెక్టర్ అసలు ఏంటి అది, అసలు నాకు ఇప్పటికీ ఆ పేరు వింటేనే రోమాలు లెక్క ఓడిస్తున్నాయి. అందుకోసం నేను మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. కానీ మరి నన్ను నువ్వే చూసుకోవాలన్నాడు. నీకు ఎందుకన్నా నేను కదా డైరెక్టర్ని. అన్న తర్వాత ఒక పని చేద్దాము, నువ్వు ఎవరికి చెప్పకుండా ఎల్లుండి రామకృష్ణ స్టూడియోలో మనం ఒక ఫోటోషూట్ పెడదాం అన్నాడు. చెప్పకపోతే బాగుండదు అంటే చెప్పక ఎవరికి చెప్పొద్దు అన్నాడు. సరే అన్నాను. రవణ చెప్పా, బాగున్నాడు, ఫోటోషూట్ పెడదాం అంటున్నాడు, కానీ మీకు ఎవరికి తెలియదు ఈ విషయం అన్నాను. అదేంటన్నాడు, చెప్పొద్దు అన్నాడు. సర్లే నాకెందుకు లేపు చేసేసుకోమన్నాడు. రామకృష్ణలో ఫోటోషూట్ పెట్టాం. ఆ డ్రెస్లో అన్ని కుట్టించేసి పెట్టి ఆ వాకింగ్స్ ఇవన్నీ సెట్ చేస్తే చాలా బాగుంది. అందరం చూసాం, బాగుందని. అప్పుడు మోహన్ బాబు గారు చెప్పి ఇట్లా అప్పుడు హరన్న నేను అన్నీ అయిపోయిన తర్వాత నేను రవణ ఇద్దరం వెళ్ళాం. ఫొటోస్ అవి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎట్లున్నాయమ్మా అన్నాడు రవణ అని. బాగుందన్నా, తెలుసు కదా ఎట్లుంటుంది అన్నాడు. కరెక్ట్ కాదులే చెప్పు శంకర్ అన్నాడు. బాగున్నాయన్న, లేకపోతే ఇంక నీ ఫోటోలు అప్పుడే చెప్తా కదా, నీకు బాగాలేదు ఎందుకు లేనా వాళ్ళు ఇంకో నేను ట్రై చేసుకుంటాను చెప్తా కదా, మాకు ఒక జడ్జిమెంట్ ఉంది, బాగుంటాం అనుకున్నాం అన్న, చేసేయండి మీరు. సరే చేస్తా అన్నాడు. అప్పుడు మోహన్ బాబు గారు అప్పటి వరకు ఊరికనే ఆర్కెస్ట్రా గారు అడుగుతున్నామని తెలుసు తప్ప కన్ఫర్మ్ అయిందనే విషయం చెప్పలేదు. అరేనా ఓకే అయిన తర్వాత అప్పుడు మోహన్ బాబు గారు చెప్పాం. ఆయన కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ అన్నాడు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఎవరు కనబట్టలేదు ఆ క్యారెక్టర్కి. మేము కూడా మధ్యలో ఈ గ్యాప్లో అంతా అనంతపూర్లో ఎవరున్నారు అడుగుతున్నాడు మోహన్ గారు, మీరు చెప్పండి అన్నానేవాడిని. ఎవరు కనబడతలేదు ఆ క్యారెక్టర్ కలిగేవాడు. సడన్గానే ఆ ఫోటోలో చూసిన తర్వాత చాలా బాగున్నాడు అన్నాడు. చాలా బాగున్నాడు, చేస్తానంటే ఇమ్మీడియట్గా ఫోన్ కలిపి వాళ్ళిద్దరుగా మాట్లాడుకున్నారు హ్యాపీగా. సో సెట్ అయ్యి ఇమ్మీడియట్గా రాజమండ్రిలో షూటింగ్ పెట్టారు. ఫస్ట్ ఇక్కడ చేసాం, నానకరామపులో చేసాం స్టూడియోలో, చేసిన తర్వాత రాజమండ్రి వెళ్ళాం. ఓకే. చాలా బాగా చేశాడు, చాలా బాగుంటాడు కూడా అసలు.